హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మన ఈరోజు వీడియో వచ్చేసి 10th క్లాస్లో న్యూట్రిషన్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం కదా. అందులో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండి. డిఎస్సి మరియు మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇవన్నీ కూడా ఓకేనా. మనకి ఫస్ట్ వచ్చేసి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది అయిపోయింది, అది ఆల్రెడీ 2 పార్ట్స్ కింద పెట్టడం జరిగింది వీడియోస్. దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది. ఆటోట్రోపిక్ అయిపోయింది కాబట్టి ఆటోట్రోపిక్లో మనం ఏం చూస్తాం, ప్లాంట్స్ అని చూస్తాం. ప్లాంట్స్ వాటి ఓన్గా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి, సన్లైట్ నుంచి ఎర్త్ నుంచి సాయిల్ నుంచి ఏం తీసుకుంటాయి, సన్లైట్ నుంచి ఏం గ్రహించుకుంటాయి, వాటర్ నుంచి ఏం మినరల్స్ అవి ఇవి అన్నీ తీసుకొని ఒక ఫోటోసింథసిస్ అనే ఒకటి ప్రాసెస్ జరుపుకొని కిరణజన్య సంయోగ క్రియను జరుపుకొని ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాయి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాటంతటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, స్వయం పోషక జీవులు అని అన్నాం, స్వయం పోషణ అనేసి అన్నాం. అది కంప్లీట్ అయింది మనకి. ఇది వచ్చేసి హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, in the living world all organisms are capable to surviving under different conditions and acquiring their food in different ways. Okay na, we have studied about organisms that can capture light and produce their food. These are autotrophic in nature, while those that cannot are heterotropic. Okay na, మనకి ఏవైతే ఫుడ్ మెటీరియల్ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాయో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం, వాటిని హెటెరోట్రోపిక్ అంటాం. అలా కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా హెటెరోట్రోపిక్ అంటున్నారు. ఓకేనా. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా క్యాపబుల్ ఆఫ్ సర్వైవింగ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ ఎక్వైరింగ్ దేర్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫుడ్ అనేది ఎక్వైర్ చేసుకుంటాయి, వాటికి అవి సొంతం చేసుకుంటాయి, వేరు రకాలుగా వేరు విధాలుగా ఎన్నో వేస్ ఉన్నాయి. ఓకేనా. హౌ డు ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్ అనేది చూద్దాం ఇప్పుడు. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఆర్గానిజమ్స్ కాంట్ అసోర్ట్ టు రేంజ్ ఆఫ్ strategies of food intake and use. Some organisms break down the food material outside the body and then absorb it. ఓకేనా. అసలు ఫుడ్ అవైలబిలిటీ అంటే వాటికి ఫుడ్ ఏ విధంగా లభ్యమవుతుంది, వాటి ఆహారం రకం, ఫుడ్ టైప్ ఏంటి, దానికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏంటి, వీటన్నిటిని బట్టి అంటే వాటిని అవి ఎలా వినియోగించుకుంటున్నాయి, ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులను అనుసరిస్తాయన్నమాట. అవి ఫుడ్ ఎలా ఇంటేక్ చేస్తున్నాయి, వీటన్నిటిని బట్టి టైప్స్ ఉన్నాయి. సమ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ అబ్జార్బ్ ఇట్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ పార్టికల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, అంటే ఏ లివింగ్ ఆర్గానిజం, ఏ యానిమల్ అయితే ఉందో దాని అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీనే బ్రేక్ డౌన్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా. చిన్న అణువులుగా విడగొట్టి దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని దీని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మౌల్స్, ఈస్ట్, మష్రూమ్స్. ఓకేనా. ఫుడ్ పార్టికల్స్ని బయటనే బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేసుకునే దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రెడ్ మౌల్స్, ఈస్ట్, మష్రూమ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. విచ్ ఆర్ కాల్డ్ సాప్రోపైడ్స్. వీటిని మనం సాప్రోపైడ్స్ అంటాం. అంటే పూతికాహారులు, చనిపోయిన జీవుల మీద లేదంటే ఏదైనా ఫుడ్ మీద ఆధారపడి చనిపోయిన జీవుల మీద ఆధారపడే వాటిని సాప్రోపైడ్స్ అని అంటాం. ఓకేనా. విచ్ ఆర్ కాల్డ్ సాప్రోపైడ్స్. సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. ఓకేనా. పైన సాప్రోపైడ్స్ ఏంటంటే కిల్ చేసి తింటాయి, అవి కూడా వేరే యానిమల్స్ మీదనే ఆధారపడతాయి, కానీ వాటిని కిల్ చేసి చంపేసి ముక్కలుగా చేసి తింటాయి. ఓకేనా. ఇంకొన్ని రకాల యానిమల్స్ ఏం చేస్తాయంటే సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మొక్కల నుంచి కావచ్చు, యానిమల్స్ నుంచి కావచ్చు, న్యూట్రిషన్ని తీసుకుంటాయి వితౌట్ కిల్లింగ్ దెమ్. వాటిని చంపకుండా తీసుకుంటాయి. ఓకేనా. వాటిని పరాన్న జీవులు అంటాం. దిస్ టైప్ ఆఫ్ పారాసైట్ న్యూట్రిషన్ స్ట్రాటజీ ఈజ్ యూజ్డ్ బై వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ కస్క్యూటా, లైస్, లీచెస్ అండ్ టేప్ వామ్స్. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కస్క్యూటా అంటే ఒక మొక్క అన్నమాట. ఇదే లెసన్లో మనకు కనిపిస్తుంది కస్క్యూటా ప్లాంట్ కూడా, దాన్ని చూపిస్తాను. వేరే మొక్క మీద తీగలాగా ఇలా పాకుతూ వెళ్ళి దాని నుంచి ఫుడ్ని తీసుకుంటుంది. ఓకేనా.
లైస్ అంటే మనకి పేలు అంటాం కదా, వాటిని హెడ్ లైసెస్ అంటాం, పేలు. లీచెస్ అంటే జలగలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టేప్ వామ్స్ అంటే బద్దె పురుగు లాంటివి కూడా మనకి పారాసైటిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అదర్స్ టేక్ ఇన్ హోల్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. ఓకేనా. ఇంకొన్ని జీవులు ఏం చేస్తాయంటే ఫుడ్ని, అంటే ఏదైతే ఆర్గానిజంని తీసుకుంటున్నాయో దాన్ని లోపలికి తీసుకొని చంపేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయన్నమాట. వాట్ కెన్ బి టేకెన్ ఇన్ అండ్ బ్రోకెన్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ డిజైన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. ఓకేనా. అవి ఏ ఆహారాన్ని తీసుకున్నాయో, దాన్ని ఎలా జీర్ణం చేసుకుంటున్నాయో మొదలైన అన్నీ కూడా అది దాని బాడీ నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. Since the food and the way it is obtained differs in the digestive system is also different in various organisms. In single-celled organisms like amoeba, the food may be taken by in the entire surface, but as the complexity of the organisms increases, different parts become specialized to the perform different functions. ఓకేనా. మనకి ఏదైతే ఫుడ్ లభించే విధానంలో కానీ లేదంటే వాటి డైజెస్టివ్ సిస్టంలో కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట. ఓకేనా. సింగిల్ సెల్ యానిమల్ అంటే ఏకకణజీవి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకుందాం. సింగిల్ సెల్ యానిమల్కి వాటిలో అమీబాలో ఏం జరుగుతుందంటే ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం లైక్ అమీబా ద ఫుడ్ మే బి టేకెన్ ఇన్ బై ద ఎంటైర్ సర్ఫేస్, బట్ యాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్, డిఫరెంట్ పార్ట్స్ బికమ్ టు పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకేనా. డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ అనే రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ యూజింగ్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్. దాన్ని సూడోపోడియా అంటాం. అమీబాలో సూడోపోడియస్ చూసారా, ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సూడోపోడియా ఆఫ్ ద సెల్ సర్ఫేస్ విచ్ ఈస్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ద ఫుడ్ వాక్యూల్. మనకి ఫుడ్ ఇలా అమీబా ఉంటుంది కదా, అమీబా ఇలా ఉంటే ఇక్కడ ఫుడ్ పార్టికల్ ఉందనుకోండి, ఈ అమీబా ఏం చేస్తుందంటే ఫుడ్ పార్టికల్ ఇక్కడ ఉంది కదా, దాన్ని సూడోపోడియాని ఇలా ఎవాపరేట్ చేసి ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు ఇది ఉండదు, ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అప్పుడు ఫుడ్ ఏమవుతుందంటే ఇక్కడ లోపలికి వచ్చేస్తుంది. ఈ సూడోపోడియా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఫుడ్ని లోపలికి తీసుకొని ఒక ఫుడ్ వాక్యూల్ లాగా, అంటే ఆహార ప్రిక్తిక అంటాం తెలుగులో, అలాగా ఫామ్ చేస్తుంది అనమాట. అలా ఫామ్ చేసిన తర్వాత అది ఇంకా డైజెస్ట్ చేసుకొని బాడీ పార్ట్స్కి దాని లోపల యూజ్ చేసుకుంటుంది ఆ ఫుడ్ అనేది. ఓకేనా. ఫుడ్ వాక్యూల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇన్సైడ్ ద ఫుడ్ వాక్యూల్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్. కాంప్లెక్స్ అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ పెద్దగా ఏవైతే ఉన్నాయో అవి సరళ రూపంలో, అంటే ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలిగేలా, అమీబా ఏదైతే ఉందో అది ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలిగేలా సింప్లర్ ఫామ్లోకి మారుతాయన్నమాట. దెన్ డిఫ్యూజెస్ ఇంటూ ద సైటోప్లాజం. ఆ తర్వాత సింప్లర్గా మార్చిన తర్వాత అవి సైటోప్లాజంలో డిఫ్యూజ్ అవుతాయి. ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఈజ్ మూవ్డ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ అండ్ థ్రోన్ అవుట్. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్, ఇంకా డైజెషన్ కాని ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది సర్ఫేస్ వద్ద కంటే ఇక్కడ ఇది అమీబా కనిపిస్తుంది కదా, ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ పార్ట్లోకి వచ్చి తర్వాతకి అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, బయటకు పంపించడం జరుగుతుంది అనమాట, థ్రోన్ అవుట్. ఇన్ పారామీషియం విచ్ ఈజ్ ఆల్సో ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం ద సెల్ హ్యాస్ ఏ డిఫైన్డ్ షేప్. Food is taken in the specific spot. Food is moved to the spot by the movement of cilia, which covers the entire surface of the cell where the food is ingested. Okay na? మనం పారామీషియంని కనుక చూసినట్లయితే అదొక స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని కూడా అంటాం మనని. ఓకేనా. స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటే పారామీషియం, ఎందుకంటే చెప్పు ఆకారంలో ఉంటుంది. దీనిలో ఒక ప్రత్యేకమైన స్థానం నుంచి ఆహారం గ్రహించబడుతుంది. ఓకేనా. శరీరం అంతా కూడా, అంటే త్రూఅవుట్ బాడీ శైలికల కదలికలు ఉంటాయి కదా, సీలియేటెడ్ మూమెంట్ అంటాం దాన్ని. సీలియేటెడ్ మూమెంట్ వల్ల ఆ ఫుడ్ అనేది ఆ ప్రత్యేక స్థానానికి చేరుకుంటుంది. ఓకేనా. ఇగో ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ వాక్యూల్, ఇది ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఫుడ్ వాక్యూల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది పారామీషియం కదా. ఓకేనా. అక్కడ నుంచి తర్వాత ఏం జరుగుతుందంటే బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే కణముఖంలా అని అంటాం దాన్ని, వచ్చేసి గ్రూవ్ అని కూడా అంటాం. ఇక్కడ నుంచి మనకి ఫుడ్ లోపలికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత సైటోస్టోమ్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుడ్ వాక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకో ఫుడ్ వాక్యూల్ ఇక్కడ ఉంది చూడండి, ఆహార రిక్తిక అంటాం దీన్ని.
ఇక మళ్ళీ తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే మనకి పారామిషియంలో సైటోస్టోమ్ ద్వారా ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే అమీబాలో అయితే బాడీ సర్ఫేస్ ద్వారా లోపలికి అంటే సూడోపోడియా వచ్చేసి ఫుడ్ వ్యాక్యూల్ని చుట్టేసి సూడోపోడియా ఎక్స్టెన్షన్ అయ్యి ఫుడ్ని లోపలికి తీసుకెళ్ళి దాన్ని ఒక వ్యాక్యూల్ లాగా తయారు చేసి డైజెషన్ చేసి అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ మొత్తం. ఇండైజెస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో మళ్ళీ అది కూడా బాడీ సర్ఫేస్ ద్వారానే బయటికి రావడం జరుగుతుంది. అదే పారామిషియం చూసుకున్నట్లయితే ఒక సైటోస్టోమ్ కణముఖం అనే దాని ద్వారా లోపలికి ఫుడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా గురించి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. కస్క్యూటా లైస్, లీచెస్, టేప్ వామ్ అనే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే వితౌట్ కిల్లింగ్ ద యానిమల్ని చంపకుండా దాని మీద పరాన్నజీవిగా జీవించే వాటికి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా వాటన్నిటిని. సో ఇప్పుడు పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా పారాసైటిక్ న్యూట్రిషన్ పరపోషణ పరాన్నజీవన పోషణ ఎలా జరుపుతుంది అనేది చూద్దాం కస్క్యూటా గురించి. డాడ్లర్ అంటే జీనస్ కస్క్యూటా అనేది దీని అసలు పేరు అన్నమాట. ఓకేనా, డోడ్లర్ జీనస్ కస్క్యూటా ఈజ్ ఏ లీఫ్లెస్ ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్. ఓకేనా, ఇదేంటంటే ఒక ఆకులు లేని పత్రరహిత పరాన్నజీవి మొక్క అనమాట. ఆకులు లేని ఒక మొక్క. ప్లాంట్ బిలాంగ్స్ టు ద మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. ఓకేనా, కన్వాల్యులేసి అనే ఫ్యామిలీకి చెందింది ఈ మొక్క. అదే ఏ ఫ్యామిలీకి చెందింది అంటే కన్వాల్యులేసి ఫ్యామిలీకి చెందింది కస్క్యూటా. The genus contains about 170 twinning species that are widely distributed throughout the temperate and tropical regions of the world. ఓకేనా, ఈ ప్రజాతులు ఏమైందంటే 170 రకాల తీగ మొక్కల జాతులు ప్రపంచవ్యాప్తంగా త్రూఅవుట్ ద వరల్డ్ మనకి శీతోష్ణ స్థితి ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి. ఓకేనా, వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ద టెంపరేట్ అండ్ ద ట్రాపికల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి ద డాడ్లర్ ప్లాంట్ కంటైన్స్ నో క్లోరోఫిల్. ఓకేనా, క్లోరోఫిల్ అనేది లేదు ఈ కస్క్యూటాకి. ఓకేనా, కస్క్యూటా ప్లాంట్కి ఇది ప్లాంట్ కాదు, తీగ అనుకోవచ్చు. ఓకేనా, ఈ కస్క్యూటాలో క్లోరోఫిల్ లేదు, అందుకే ఇది పరాన్నజీవనం పోషిస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, Cuscuta reflexa has been found to have very little amount of chlorophyll and instead absorb food through the hastoria. ఈ కస్క్యూటాలో లేదా డాడర్లో ఏమంటే పత్రహరితం ఉండదు. ఓకేనా, అదే ఫ్యామిలీలో ఇంకొక దానికి చెందిన కస్క్యూటా రిఫ్లెక్సాలో చాలా తక్కువ. కస్క్యూటా వేరు, డాడ్లర్ వేరు, కస్క్యూటా రిఫ్లెక్సా వేరు. ఓకేనా, ఇవన్నీ ప్రజాతులు. ఈ ప్రజాతుల కస్క్యూటా రిఫ్లెక్సా అనే దానిలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది హ్యాస్టోరియా అనే వాటి ద్వారా ఆహారాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వేరే అది ఏదైతే పరాన్నజీవనం జీవిస్తుందో వేరే మొక్క మీద, ఆ మొక్క నుంచి హ్యాస్టోరియాస్ అనే నిర్మాణాల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, దే ఆర్ రూట్ లైక్ స్ట్రక్చర్ దట్ పెనెట్రేట్ ద టిష్యూ ఆఫ్ ద హోస్ట్ ప్లాంట్ అండ్ మేక్ కిల్ ఇట్. ఓకేనా, ఏదైతే హాస్టోరియాస్ ఉన్నాయో ఆ హాస్టోరియాస్ అనేవి ఒక రూట్స్ మాదిరిగా అంటే వేళ్ళ మాదిరిగా ఉండి ఏదైతే పారాసైటిక్ జీవనం సాగిస్తుందో దాని అతిథ ఈ జీవిలోకి వేళ్ళను చొచ్చించి ఆ టిష్యూ నుంచి ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ద స్లెండర్ స్ట్రింగ్ లైక్ స్టోన్స్ అండ్ ద డాడ్లర్ మే బీ ఎల్లో, ఆరెంజ్, పింక్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. ఓకేనా, ద స్లెండర్ స్ట్రింగ్ లైక్ స్టెమ్స్ ఆర్ డాడ్లర్ మేబీ ఎల్లో కలర్లో ఉండొచ్చు. ఈ డాడర్ అనే దానికి డాడర్ అనే మొక్క తీగ యొక్క కాండం అనేది సన్నగా పొడవుగా ఆరెంజ్ కలర్లో లేదా పింక్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండొచ్చు. ఓకేనా, ద డోడర్స్ ఫ్లవర్ ఇన్ నోడ్యూల్ లైక్ క్లస్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్ టినీ ఎల్లో ఆర్ వైట్ బెల్ లైక్ పెటల్స్. ఓకేనా, ఈ డాడర్ యొక్క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఒక బొడిపల్లాగా ఈ టైప్ నిర్మాణాలు బొడిపలు అంటారు కదా, ఆ బొడిపల రూపంలో గుంపులుగా ఒకే దగ్గర ఇలా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ద డాడర్ సీడ్ జెర్మినేట్ ఫార్మింగ్ an anchoring root and then sends up a slender stem that grows in a spiral fashion until it. ఓకేనా, ఈ డాటర్ సీడ్ ఏదైతే ఉందో
అది జెర్మినేట్ అయినప్పుడు అంటే మొలకెత్తడం అంటారు కదా, మొలకెత్తినప్పుడు యాంకరింగ్ రూట్ ఏర్పడుతుంది. యాంకరింగ్ అంటే అంటువేరు అంటాం కదా, అంటువేర్లు మీకు ఐడియా ఉంటుంది. అంటువేరు అనేది ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ సన్నటి పొడవైన దానికి డాటర్ కాండం అనేది సన్నగా పొడవుగా ఉంటుంది కదా, అది ఏదైతే తీగ ఆతిథేయి మొక్కను చేరే వరకు సన్నగా పొడవుగా పెరుగుతుంటుంది. వన్స్ అది ఆతిథేయిని చేరిన తర్వాత ఇలా ఆతిథేయిని చుట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇదిగోండి చూడండి. అండ్ దెన్ సీడ్స్, ద డాటర్ సీడ్స్ జెర్మినేట్ ఫార్మింగ్ అండ్ యాంకరింగ్ రూట్. యాంకరింగ్ రూట్ని ఫామ్ చేస్తుంది. యాంకరింగ్ రూట్ అనేది ఏర్పడుతుంది. అండ్ దెన్ సెన్స్ అప్ స్లెండర్ స్టెమ్ దట్ గ్రోస్ ఇన్ ఏ స్పైరల్ ఫ్యాషన్ అంటిల్ ఇట్ రీచెస్ ద హోస్ట్ ప్లాంట్. అది పొడవుగా సన్నగా పెరుగుతూ ఉంటుంది హోస్ట్ ప్లాంట్ని రీచ్ అయ్యే వరకు. ఇట్ దెన్ ట్విన్స్ అరౌండ్ దెన్ స్టెమ్ అండ్ ద హోస్ట్ ప్లాంట్ అండ్ ఫార్మ్స్ ఏ హ్యాస్టోరియా విచ్ పెనిట్రేట్ త్రూ ఇట్. హ్యాస్టోరియాస్ అనేవి ఫామ్ చేసి, అంటే ఇట్లా వేలరాంటి నిర్మాణాలను ఆతిథేయులోకి చొచ్చించే నిర్మాణాలు ఉన్నాయి కదా, ఫుడ్ అబ్జార్ప్షన్కి యూజ్ అయ్యే ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని హ్యాస్టోరియాస్ అంటాం. వాటిని హోస్ట్ ప్లాంట్లోకి చొప్పించి చేస్తుంది. వాటర్ ఈజ్ డ్రాన్ త్రూ ద హ్యాస్టోరియా ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్ జైలం అండ్ న్యూట్రియన్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద ఇట్స్ ఫ్లోయమ్. ఓకేనా, వాటర్ ఏదైతే ఉందో హోస్ట్ ప్లాంట్లో జైలం నుంచి అండ్ న్యూట్రియంట్స్ అయితే ఫ్లోయం నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీన్ వైల్ ద రూట్ రూట్స్ అవే ఆఫ్టర్ కాంటాక్ట్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ఏ హోస్ట్ స్టెమ్. ఓకేనా, హోస్ట్ స్టెమ్లో ఇవన్నీ జరగడం మనం గమనించవచ్చు. Meanwhile, ఇక్కడ అయిపోయింది. As the daughter grows, it sends out new Hastoria. Hastoria means parasitic roots అనొచ్చు. And establishes itself very firmly on the host plant. After growing in a few spirals around the host shoot, the daughter finds it way to another, and it continues to twine and the branch until it resembles a fine, densely tangled web on the thin stems enveloping the host plant. Identify plants in your surrounding which parasitic on the other plants. అంటే ఇది ఏమవుతుంది అంటే ఈ హాస్టోరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక బలమైన కాండాన్ని అంటుకునే వరకు పెరుగుతూనే ఉంటాయి. ఒక బలమైన కాండాన్ని అంటుకున్న తర్వాత అవి జైలం నుంచి వాటర్ని, ఫ్లోయం నుంచి న్యూట్రియంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాటి మీద పూర్తిగా డిపెండ్ అయిపోతాయి ఈ కస్క్యూటా డాటర్ ఏదైతే ఉందో ఇది. ఓకేనా, మీకు తెలిసిన ఇంకా అదర్ పారాసైటిక్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఇక్కడ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. ఓకేనా, అది మనకు అవసరం లేదు. న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మానవునిలో జీర్ణ వ్యవస్థ, మానవుల పోషణ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఓకేనా, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక సంక్లిష్టమైనది అని చెప్తున్నారు. డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ బై ద యూజింగ్ వేరియస్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల విధులు అనేవి నిర్వర్తించబడతాయి అన్నమాట. ఓకేనా, అందులో మనకి మన డైజెస్టివ్ సిస్టంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేసి ఫుడ్ని అయితే డైజెషన్ చేస్తుంది. లెట్ us అబ్జర్వ్ ద ఫిగర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఫిగర్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. మౌత్, సెలివరీ గ్లాండ్స్, ఈసోఫాగస్, స్టమక్ని ఇక్కడ మనకి సపరేట్గా ఇచ్చారు చూడండి. స్టమక్, ప్యాంక్రియాస్, లివర్. ఓకేనా, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఓకేనా, ద ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ బేసికలీ ఏ లాంగ్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ద యానస్. ఎలిమెంటరీ కెనాల్ అనేది లాంగ్గా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది మౌత్ నుంచి యానస్ వరకు. వీ కెన్ సీ దట్ దిస్ ట్యూబ్ హ్యాస్ ఏ డిఫరెంట్ పార్ట్స్. ఈ ఎలిమెంటరీ కెనాల్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఓకేనా, మౌత్ టు యానస్ చాలా పార్ట్స్ అనేవి ఉండడం మనం చూసాం. వేరియస్ రీజన్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్.
ఒక్కొక్క రీజియన్ ఒక్కొక్క ఫంక్షన్‌ని చేస్తుంది. ఇప్పుడు మౌత్ ఉందనుకోండి సలైవా ఉంటుంది. ఫుడ్‌ని మనం తీసుకున్న ఫుడ్‌ని గ్రైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. కొంచెం సలైవాతో కలుపుతుంది. ఆ సలైవాలో ఎంజైమ్స్ ఉంటాయి. ఓకేనా. అక్కడ ఒక కొంచెం డైజెషన్ జరుగుతుంది. సాలివరీ గ్లాండ్స్ సలైవాని రిలీజ్ చేస్తాయి. ఈసోఫాగస్‌లో, స్టమక్‌లో, ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లివర్ దాని రోల్ ప్లే చేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్‌లో మనకి డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంది, రెక్టమ్ ఉంది, యానస్ ఉంది. యానస్ నుంచి మనకి అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం డిఫరెంట్ పార్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకేనా. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ. మనకి ఒకసారి మనకి నోట్లోకి ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత, మన బాడీలోకి ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. We eat various types of food which has a pass through the same digestive tract. ఓకేనా. మనం రకరకాల ఫుడ్ అనేది తింటూ ఉంటాం. ఆ ఫుడ్ అంతా కూడా మనకి ఒకటే వే నుంచి వెళ్తుంది అని ఇచ్చారు. అవునా కాదా. మనం రకరకాల అంటే వెజిటబుల్స్ తింటాం, మీట్, నాన్ వెజ్ తింటాము, వెజ్ తింటాము, స్నాక్స్ లాంటివి తింటాము, వాటర్ తాగుతాము, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటాము, సాలిడ్ ఫుడ్ తీసుకుంటాము. అవన్నీ కూడా ఒకటే వే నుంచి మనకి లోపలికి వెళ్తున్నాయి. ఓకేనా. సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్ నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాయి అనమాట. ఇట్ ఆల్సో హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు ద సబ్స్టాన్సెస్ స్మాల్ ఎనఫ్ టు బి యూటిలైజ్డ్ బై అవర్ బాడీ. దిస్ నీడ్స్ వేరియస్ ప్రాసెస్ దట్ కెన్ బి స్టడీడ్ యాజ్ ఫాలోస్. ఓకేనా. మనం రకరకాల ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫుడ్ కూడా అంటే ఎలా ఉంటుంది అంటే, మనం తీసుకున్న ఫుడ్ వివిధ రకాలుగా ఉంటుంది. మరియు అది అంతా కూడా డైజెస్ట్ అయ్యి మన బాడీకి ఎలా అయితే కావాలో, అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సంక్లిష్టం ఫుడ్ నుంచి సరళంగా మారుతాయి అన్నమాట. ఓకేనా. కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ నుంచి సింపుల్ ఫుడ్ మెటీరియల్గా మార్చబడతాయి. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. మనకి ఆహారనాళం గుండా ఆహారం ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. బక్కల్ క్యావిటీలో మనకి అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయండి. ఇగో సాలివరీ గ్లాండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎపిగ్లాటిస్, ప్యాలెట్, బక్కల్ క్యావిటీలో పార్ట్స్ ఇవి, ఉవుల, టంగ్. ఓకేనా. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ద ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. మనకి ఎలిమెంటరీ కెనాల్ లేదా గట్ నుంచి ఫుడ్ ఎలా వెళ్తుందో చూద్దాం. ఫుడ్ ఈస్ కట్ అండ్ క్రష్డ్ బై అవర్ టీత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ సలైవా టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ లంప్ కాల్డ్ బోలస్. ఓకేనా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మాస్టికేషన్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో లోపలికి, ఆ ఫుడ్ అనేది మనకి టీత్ సహాయంతో నమలబడుతుంది, క్రష్ చేయబడుతుంది. ఆ క్రష్ చేసిన తర్వాత మన మౌత్లో ఉన్న సలైవాతో మిక్స్ అయిన తర్వాత ఒక తడిగా, స్లిప్పరీగా, మాయిస్ట్గా, ఒక ముద్దలాగా మారుతుంది. దాన్ని ఏమంటామంటే బోలస్ అంటాం. ఈ బోలస్ని ప్రిపేర్ చేసే విధానాన్ని మాస్టికేషన్ అంటాం. ఓకేనా. మాస్టికేషన్. దిస్ బోలస్ ఈజ్ సూటబుల్ టు పాస్ త్రూ ద ఈసోఫాగస్. మనకి అది మెత్తగా, స్లిప్పరీగా, లంప్ లాగా, వెట్ స్లిప్పరీ లంప్ లాగా తయారైంది కదా ఒక ముద్ద అనేది, బోలస్ ముద్ద అనేది. అదేంటంటే ఈసోఫాగస్ నుంచి కిందకి వెళ్ళడానికి యూస్ అవుతుంది. మౌత్ నుంచి ఈసోఫాగస్లోకి రావడానికి, అంటే మెత్తగా జారిపోవడానికి అలా ఉంటే బాగా ఉంటుందన్నమాట. సలైవా ఈ సీక్రెటెడ్ బై ద 3 pairs ఆఫ్ సెలివరీ గ్లాండ్స్. సలైవా అనేది 3 pairs ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ చేత సీక్రెట్ చేయబడుతుంది. ఫస్ట్ పెయిర్ ఆఫ్ లొకేటెడ్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద జా కాల్డ్ సబ్ మ్యాండిబులర్. మనకి ఫస్ట్ పెయిర్ ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే సబ్ మ్యాండిబులర్ దగ్గర ఉంటాయి. సెకండ్ పెయిర్ ఆఫ్ లొకేటెడ్ బిలో ద టంగ్ కాల్డ్ సబ్లింగ్వామ్. టంగ్ కింద సెకండ్ పెయిర్ ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, అంటే సబ్లింగ్వల్ దగ్గర ఉంటాయి అన్నమాట. థర్డ్ పెయిర్ ఈస్ కాల్డ్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద ఇయర్ కాల్డ్ పెరోటిడ్ గ్లాండ్స్. ఓకేనా. పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి లొకేటెడ్ ద సైడ్ ఆఫ్ ద ఇయర్, చెవులకి పక్కన ఒక పెయిర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సలైవా మెయిన్లీ కంటైన్స్ అండ్ ఎంజైమ్స్ ఎమైలేజ్ లేదా టైలిన్ అంట. సలైవా మెయిన్గా అమైలేజ్ అనే ఎంజైమ్ని కలిగి ఉంటుంది. దీన్ని టైలిన్ అని కూడా అంటాం, గుర్తుంచుకోండి. విచ్ హెల్ప్స్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ టు ద సింపుల్ వన్స్. సలైవా అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, మనకి కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్లో ఏవైతే కార్బోహైడ్రేట్ ఉన్నాయో అవి సింపుల్గా మార్చడానికి, అంటే సరళంగా మార్చడానికి ఈ సలైవాలో ఉన్న టైలిన్ లేదా ఎమైలేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ సింపుల్ సబ్స్టాన్సెస్
with the help of enzymes and absorbed into the బాడీ ఈజ్ కాల్డ్ డైజెషన్. మనకి ఏదైతే కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఉందో సింపుల్గా మార్చబడి అవి తర్వాత బాడీ పార్ట్స్కి అవసరమైన చోట అబ్జార్ప్షన్ జరుపుకోవడాన్ని డైజెషన్ లేదా జీర్ణక్రియ అంటాం. ఓకేనా. ద టంగ్ హెల్ప్స్ ద మిక్సింగ్ ద ఫుడ్ అండ్ పుషింగ్ ఇట్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్. టంగ్ దేనికి యూజ్ అవుతుందంటే ఫుడ్ మిక్స్ చేయడానికి. అంటే మనం టీత్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ మనం క్రష్ చేస్తాం కదా, అంటే నములుతాం కదా, అలా నమిలేటప్పుడు అటు ఇటు నెట్టడానికి, అంటే దవడలు జాస్ కిందకి ఫుడ్ని నెట్టడానికి టంగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మింగడానికి, స్వాలో చేయడానికి కూడా టంగ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ పార్ట్కి. ఓకేనా. ద లోయర్ జా ఆల్సో హెల్ప్స్ విత్ ద హోల్ ప్రాసెస్. మనకి లోయర్ జా ఏదైతే ఉందో, కింద ఉన్న జా ఏదైతే ఉందో అది కూడా ఈ హోల్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. ఓకేనా. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? We can find out the effect of salivary amylase on carbohydrate to observe what might be happening in our mouth. ఓకేనా. మన నోట్లో ఉన్న లాలాజలంలో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంది కదా, అది పిండి పదార్థంపై అంటే స్టార్చ్ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేది తెలుసుకుందాం అని ఇక్కడ ఒక హెడ్లైన్ లాగా ఇవ్వడం జరిగింది. టు నో ద కెమికల్ నేచర్ ఆఫ్ ద సలైవా పర్ఫార్మ్ ఏ యాక్టివిటీ 7 ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్. ఓకేనా. The soft food mixed with the saliva passes through the esophagus or food pipe by the wave-like movements called peristaltic movements to the stomach. మనకి ఒక సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ సలైవా, సాఫ్ట్గా ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అయిన తర్వాత ఈసోఫాగస్ నుంచి ఒక ఫుడ్ పైప్, ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్ అంటాం దాన్ని, బై ద వేవ్ లైక్ మూమెంట్స్. ఓకేనా. వేవ్ లైక్ మూమెంట్స్ అంటే ఇలా మూమెంట్స్ జరుపుకుంటూ స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుంది. ఈ వేవ్ లైక్ మూమెంట్స్ని ఏమంటామంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటాం. ఓకేనా. ఈ పెరిస్టాలిటిక్స్ మూమెంట్ ద్వారా ఈసోఫాగస్ నుంచి ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది అని దీని మీనింగ్ అన్నమాట. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చార్న్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ HCl. ఓకేనా. మనకి ఫుడ్ ఏమవుతుంది అంటే స్టమక్లోకి వెళ్ళిన తర్వాత చర్న్ అవుతుంది. చర్న్ అంటే చిలకడం అంటాం కదా. చిలకడం అంటే లైక్ ఇంకా స్మాల్ పార్టికల్గా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట ఫుడ్. ఓకేనా. చర్న్ విత్ ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే హెచ్సిఎల్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వీటి హెల్ప్తో ఫుడ్ మొత్తం చిలికినట్లు మెత్తగా అయిపోతుంది అనమాట. నౌ ద ఫుడ్ ఈజ్ అ సెమీ సాలిడ్ కండిషన్. ఇట్లా చిలికినట్లు అవ్వడం వల్ల సెమీ సాలిడ్ కండిషన్గా ఉంటుంది, అంటే కొంచెం వాటరీగా అలా అన్నమాట. ఓకేనా. ద డైజెషన్ ఫుడ్ goes on as most proteins are broken down into smaller molecules with the help of enzymes pepsin యాక్టింగ్ ఆన్ దెమ్. ఓకేనా. మనకి ప్రోటీన్ల మీద పెప్సిన్ అనే ఎంజైమ్ వర్క్ చేస్తుంది, మనకి ఆ విషయం తెలుసు కదా. ఓకేనా. ఇక్కడ ఆహారంలో మనకి ఏమైనా ప్రోటీన్ ఫుడ్ ఉందంటే, అంటే ప్రోటీన్ మీన్స్ మాంసాహారపు ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ప్రోటీన్ని డైజెషన్ చేసే ఎంజైమ్ ఏదంటే పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంది కదా. ఆ పెప్సిన్ వల్ల ఈ ప్రోటీన్స్ అనేవి డైజెషన్ అయ్యి స్మాల్ మాలిక్యూల్గా విడిపోతాయి అన్నమాట. ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక్క నిమిషం. Food in the form of soft, slimy substance where some proteins and carbohydrates have already been broken down is called chyme. ఓకేనా. మనకి ఏవైతే ఫుడ్ మెటీరియల్ ఉంది కదా, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా విడగొట్టబడి ఒక చిక్కని ద్రవంలాగా మారుతాయి. ఒక చిక్కగా అంటే సెమీ సాలిడ్ ఉంది కదా, కొంచెం అంతకంటే ఇంకా కొంచెం చిక్కగా మారిపోతాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే ఖైమ్ అని పిలుస్తామన్నమాట. ఓకేనా. నౌ ద ఫుడ్ మెటీరియల్ పాసెస్ ఫ్రమ్ ద స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి ఇప్పుడు ఫుడ్ వచ్చేస్తుంది. హియర్ ద రింగ్ లైక్ మజిల్స్ కాల్డ్ పైలోరిక్ స్పింక్టర్స్ రిలాక్స్ టు ఓపెన్ ద ప్యాసేజ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో సంవరణి కండరాలు అంటే పైలోరిక్ స్పింక్టర్స్ అంట. పైలోరిక్ స్పింక్టర్స్ యొక్క మూమెంట్స్ వల్ల పైలోరిక్ స్పింక్టర్ యొక్క మూమెంట్ వల్ల ఏం జరుగుతుందంటే ఫుడ్ అనేది స్టమక్ నుంచి
స్మాల్ ఇంటెస్టైన్కి రావడం జరుగుతుంది. ఒక రింగ్ లైక్ మజిల్స్ కాల్డ్ పైలోరిక్ స్పింక్టర్స్ రిలాక్స్ ఓపెన్ ద ప్యాసేజ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా, పైలోరిక్ స్పింక్టర్స్ సంకోచ సడలిక అంటే మూమెంట్స్ వల్ల ఫుడ్ అనేది మనకి స్టమక్ నుంచి ఇంటెస్టైన్లో స్మాల్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ స్టమక్ ఉంది కదా, ఇక్కడ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూమెంట్ వల్ల కిందకి రావడం జరుగుతుంది. స్టమక్ కింద ఏముంది అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ ఉంది. ఓకేనా, ద స్పింక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ సచ్ దట్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ మే బి పాస్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఏ టైమ్. ఓకేనా, ఈ స్మాల్ ఈ పైలోరిక్ స్పింక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకేసారిగా రాకుండా కొంచెం కొంచెంగా రావడానికి ఈ మూమెంట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ మేబీ పాస్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి రాకుండా కొద్దిగా పంపించడానికి స్పింక్టర్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. ఓకేనా, ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. మనకి త్రూఅవుట్ ద ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ టు యానస్ వరకు ఉన్న భాగాన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటాం కదా. ఆ ఎలిమెంటరీ కెనాల్లో ఏమవుతుంది అంటే మొత్తం ఎలిమెంటరీ కెనాల్లో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఒక పెద్ద పార్ట్, అంటే చాలా పొడుగు ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద కాల్డ్ ఇట్స్ ప్రాక్సిమల్ పార్ట్ ఈస్ కాల్డ్ డియోడినమ్. ఓకేనా, చిన్న పేగు, దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటాము. ఇందులో మనకి వచ్చేసి ప్రాక్సిమల్ పార్ట్ ఒకటి ఉంది, దాన్ని డియోడినమ్ అంటారు. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ ద ఫర్దర్ డైజెషన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. రిమైనింగ్ మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంతా డైజెషన్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇట్ రిసీవ్స్ ద సిక్రెషన్ ఆఫ్ ద లివర్, ప్యాంక్రియాస్ ఫర్ ద పర్పస్. మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఏం చేస్తుందంటే లివర్ మరియు ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సిక్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఇది తీసుకుంటుంది అవసరమైనప్పుడు. ఓకేనా, దీస్ జ్యూసెస్ రెండర్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ గ్రాడ్యువల్లీ టు ఏ బేసిక్ ఆఫ్ ఆల్కలైన్ 1. ఓకేనా, ఫ్యాట్స్ ఆర్ digested by converting them into small globule-like forms by the help of the bile juice secreted from the liver. ఓకేనా, మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్స్ డైజెషన్ ఎలా జరుగుతుందంటే బైల్ జ్యూస్, లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది సీక్రెట్ అవుతుంది. ఆ బైల్ జ్యూస్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసి స్మాల్ మాలిక్యూల్స్గా, అంటే లైక్ చిన్న చిన్న గ్లోబ్యూల్స్గా మార్చడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎమల్సిఫికేషన్, ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అని కూడా అనవచ్చు. కొవ్వుల ఎమల్సీకరణం, ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అంటాం. ఏంటంటే లివర్ నుంచి బైల్ జ్యూస్ సీక్రెట్ అవ్వడం వల్ల ఆ బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ని చిన్న చిన్న మాలిక్యూల్స్గా, అంటే లిపిడ్స్గా మారుస్తుంది అన్నమాట. దాన్నే ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అంటాము. Pancreatic juices secreted from the pancreas contains enzymes like trypsin for carrying on the process of digestion of proteins and lipase for fats. ఓకేనా, మనకి ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది సీక్రెట్ అవుతుంది ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. కంటైన్స్ ఎంజైమ్స్ లైక్ ట్రిప్సిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, క్లోమరసంలో, అంటే మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం కదా, ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది అని దీని మీనింగ్. వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ సీక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్ కాల్డ్ సక్కసెంటరికస్. ఓకేనా, చిన్న పేగు యొక్క గోడలు, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ అనేది ఒక ఎంజైమ్ని ఇంటెస్టైన్ సీక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్, ఒక ఇంటెస్టైనల్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది. దాన్ని సక్కసెంటరికస్ అంటే విచ్ క్యారీ దిస్ ప్రాసెస్ ఫర్దర్, దట్ ఈస్ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ బ్రోకెన్ డౌన్ టు ద ఫర్దర్ స్మాలర్ మాలిక్యూల్స్. ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్ మనకి సక్కసెంటరికస్ని అనే ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ సిక్రెషన్, ఈ ద్రవం ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి, ఇంకా ఫర్దర్గా చిన్న చిన్న మాలిక్యూల్స్గా అబ్జార్ప్షన్ చేసుకునేదానికి వీలుగా, అంటే అబ్జార్ప్షన్ జరగాలి అంటే వెరీ స్మాల్ మాలిక్యూల్స్ అనేవి అవసరం అవుతాయి.
ఓకేనా? చిన్న చిన్న మాలిక్యూల్స్‌గా మార్చడానికి ఈ సక్కస్ ఎంట్రికస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ద సేమ్ ఈజ్ ద కండిషన్ విత్ ఫ్యాట్స్. ఫ్యాట్స్‌ని కూడా అలాగే మారుస్తుంది. కార్బోహైడ్రేట్ డైజెషన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద మౌత్ అండ్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ ద స్టమక్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి మౌత్లో కొంతవరకు జీర్ణమవుతాయి. జీర్ణాశయంలో మనకి స్టమక్లో కూడా ఏమాత్రం కొంచెం చేంజ్ చెందకుండా మళ్ళీ కిందకే వచ్చేస్తాయి, అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తాయి. అక్కడ టోటల్గా మనకి డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. stomach resumes now as the medium gradually changes to the alkaline and when the enzymes become active for carbohydrates breakdown. ఓకేనా? కార్బోహైడ్రేట్ బ్రేక్డౌన్ కూడా అయిపోతుంది. మనకి ఇక్కడ ఒక కంక్లూజన్ ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చే వరకు మొత్తం అన్నీ కూడా డైజెషన్ అయిపోతాయి. మీన్స్ అంత డైజెషన్ కంప్లీట్ అయిపోతుందంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైజెషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టైన్లో. అండ్ అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది. ఓకేనా? అబ్జార్ప్షన్ కూడా జరగటం మనం అబ్జర్వ్ చేయొచ్చు స్మాల్ ఇంటెస్టైన్లో. ఓకేనా? డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవేవి ఉన్నాయి అంటే అవి ఎక్కడి నుంచి సెక్రెట్ చేయబడతాయి, ఎంజైమ్ పేరు, అవి ఎక్కడి నుంచి సెక్రెట్ చేయబడతాయి, ఎక్కడి వరకు సీక్రెట్ చేయబడతాయి అంటే దేని మీద ఎక్కడి నుంచి సీక్రెట్ చేయబడతాయి, అది అంటే జీర్ణ రసం అంటే డైజెస్టివ్ జ్యూస్ ఏంటి, దేని మీద వర్క్ చేస్తాయి, ఫైనల్ ప్రొడక్ట్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? టైలిన్ అనే ఎంజైమ్ వచ్చేసి మనకి సాలివరీ గ్లాండ్స్ నుంచి సీక్రెట్ చేయబడుతుంది. ఓకేనా? బక్కల్ క్యావిటీలో దాని వర్క్ ఉంటుందన్నమాట. ఓకేనా? బక్కల్ క్యావిటీలో సాలివరీ గ్లాండ్స్ టైలిన్ అనే ఎంజైమ్ని స్రవిస్తాయి. ఓకేనా? అది సలైవా డైజెస్టివ్ జ్యూస్, అది సీక్రెట్ చేసే జ్యూస్ వచ్చేసి సలైవా. అది కార్బోహైడ్రేట్ మీద వర్క్ చేస్తుంది. ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి మాల్టోస్. పెప్సిన్ వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనే గ్రంథి ద్వారా స్టమక్లో సీక్రెట్ చేయబడతాయి. డైజెస్టివ్ జ్యూస్ వచ్చేసి గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తుంది. ఫైనల్ ప్రొడక్ట్ పెప్టోన్స్. బైల్ జ్యూస్. ఓకేనా? బైల్లో అసలు ఎంజైమ్స్ అనేవి ఉండవు. మనకి ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది అంటే బైల్ జ్యూస్ అని చెప్పాలి. ఓకేనా? ఇది గ్రంథి లివర్ సీక్రెటెడ్ బై లివర్ అండ్ సీక్రెటెడ్ ఇంటూ డియోడినమ్. బైల్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది, ఫ్యాట్స్ మీద వర్క్ చేస్తుంది. ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ ద స్మాల్ గ్లోబ్యూల్స్. ఓకేనా? అమైలేజ్ అనే ఎంజైమ్ ప్యాంక్రియాస్ నుంచి స్రవించబడి డియోడినంలో దాని స్రావకాన్ని రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఓకేనా? అది కార్బోహైడ్రేట్ మాల్టోస్. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి డియోడినంలో స్రవించబడుతుంది. దాని స్రావం అది వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. పెప్టోన్స్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి లైపేజ్, ప్యాంక్రియాస్, డియోడినం, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇంటూ అండ్ గ్లిసరాల్. ఇది చదువుకున్నాం. పెప్టైడ్స్ వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ద్వారా మనకి స్మాల్ ఇంటెస్టైన్లో సీక్రెట్ చేయబడుతుంది. ఇంటెస్టైనల్ జ్యూస్ అనే దాన్ని సీక్రెట్ చేస్తుంది. పెప్టైడ్స్, అమైనో యాసిడ్స్ అనేవి ఫైనల్ ప్రొడక్ట్స్. సుక్రేజ్ వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ సీక్రెట్ చేస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ ఇది సీక్రెట్ చేసే ప్రదేశం కూడా స్మాల్ ఇంటెస్టైనే. సుక్రోజ్ అనే ఎంజైమ్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి గ్లూకోజ్ని ఉత్పన్నం చేస్తుంది.